గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రణయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సూపర్ 60 యాప్టిట్యూడ్ మాడ్యూల్ సిరీస్లో భాగంగా సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో మనం ఫస్ట్ మాడ్యూల్లో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి కంప్లీట్ మనము క్లియర్గా నేర్చుకోబోతున్నాము. సో దాంట్లో ఉండే షార్ట్ కట్స్ ఏంటి, దాంట్లో ఉండే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎలా బేసిక్గా మనం అర్థం చేసుకోవాలి సింపుల్ ఇంట్రెస్ట్ అనే విషయం పైన ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం దీంట్లో ఉండే టర్మినాలజీతో అక్వైంట్ కావాలి. టర్మినాలజీ అసలు ఏమేమి టర్మినాలజీ ఉంటుంది దీంట్లో. అసలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనకి సర్టెన్ అమౌంట్ అవసరం ఉండి ఒక బ్యాంక్ని కానీ లేదంటే ఒక పర్సన్ కానీ అప్రోచ్ అవుతాం. సో వాళ్ళ దగ్గర ఏదైతే అప్పుగా తీసుకుంటామో ఆర్ లోన్గా తీసుకుంటామో ఆ అప్పుని అసలు అంటాము. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? ప్రిన్సిపల్ అంటాం. ప్రిన్సిపల్. ఆల్రైట్. సో కాల వ్యవధి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను తీసుకున్న అమౌంట్ని మళ్ళీ నేను పే బ్యాక్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 నేను తీసుకున్నాను ఒక బ్యాంక్ నుంచి, మళ్ళీ దానికి పే బ్యాక్ చేయాలి కదా. మరి దానికి ఒక టైం డెడ్ లైన్ అంటూ ఉంటుంది కదా. సో దాన్ని మనం కాల వ్యవధి అంటాము. దాన్నే టైం పీరియడ్ టీతో ఇండికేట్ చేస్తాం. ఆల్రైట్. అండ్ మొత్తంనే మనం ఇంగ్లీష్లో అమౌంట్ అంటాము. సో ఈ మొత్తం అనే దానితో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎలానో నేను చెప్తాను. సో మనము కొన్ని మోడల్స్ చూస్తే మన క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ అమౌంట్ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 50,000 నుంచి 50,000 బ్యాంక్ నుంచి తీసుకుంటున్నాను, ఒక 2 years తర్వాత పే బ్యాక్ చేస్తున్నాను అని అంటే మళ్ళీ నేను 50,000 నేను పే బ్యాక్ చేయలేను కదా. ఎందుకు? రెడీగా మన అవసరాన్ని అంటే మన యొక్క పర్పస్ని ఫిల్ చేసినందుకు బ్యాంక్ కొంత ఎక్స్ట్రా అమౌంట్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. పాయింట్ 1. అండ్ పాయింట్ 2 అనేది ఏంటంటే మనీ యొక్క వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. సో తగ్గిన మనీ వాల్యూని కాంపెన్సేట్ చేయడానికి కూడా కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దాన్నే ఆ ఎక్స్ట్రా అమౌంట్ని మనం ఏమంటున్నాము అంటే వడ్డీ అంటున్నాం. ఏమంటున్నాము? వడ్డీ అంటున్నాం. వడ్డీ అనేది బేసిక్గా 2 రకాలు. ఒకటి సాధారణ వడ్డీ అండ్ చక్రవడ్డీ. ఈ 2 రకాల వడ్డీలకు సంబంధించి మనకు బేసిక్గా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విభాగంలో ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఆల్రైట్. సో వడ్డీ ప్లస్ అసలు ఈ రెండింటిని కూడా మనం పే చేయాల్సి ఉంటుంది ఆ కాల వ్యవధి తరువాత బ్యాంక్కి. అంటే 50,000 తీసుకున్నాను అని అంటే ఆ 50,000 ప్లస్ ఆ 2 సంవత్సరాల్లో ఫామ్ అయినటువంటి వడ్డీ, ఈ రెండింటిని కలిపి నేను బ్యాంక్కి చెల్లించాల్సి ఉంటుంది. నేను ఎంతైతే ఫైనల్గా చెల్లిస్తానో అంటే అసలు ప్లస్ వడ్డీ రెండింటిని కలిపి ఏమంటాము అంటే మొత్తం అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో అమౌంట్ అంటాం. సో దాన్ని ఏతో ఇండికేట్ చేస్తున్నాను. సో వడ్డీ ఆల్రెడీ చెప్పాను కదా, ఎంతైతే మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తామో మనం తీసుకున్న దానిపైన దాన్నే మనం వడ్డీ అంటాం. సో వడ్డీ రేటు అంటే ఏంటి? వడ్డీ రేటు అంటే గుర్తుపెట్టుకోండి, రేటు అనేది ఆల్వేస్ అ పర్సెంటేజ్. ఆల్రైట్, ఆల్వేస్ అ పర్సెంటేజ్. పాయింట్ 1. అండ్ పాయింట్ 2 ఈస్ ఈ రేటు అనేది ఆల్వేస్ అంటే ఈ పర్సెంటేజ్ అనేది ఆల్వేస్ సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో దేని నుంచి మనం తీసుకుంటాము అంటే అసలు నుంచి తీసుకుంటాం. ఆల్రైట్. సో అసలు నుంచి తీసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో అసలు లేదా ప్రిన్సిపల్ అనేది 100% అవుతుంది. 100% అవుతుంది. సో దీని నుంచే మనము ఈ R% ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాం. సో రేటు అంటే ఆల్వేస్ పర్ 1 yearకి అని అర్థం. అంటే 1 yearకి ఎంత పర్సెంట్ ఈ అసలు నుంచి ఇంట్రెస్ట్ అవుతుందో దాన్నే మనము రేట్ పర్సెంట్ అంటాం. ఒక సంవత్సరానికి ఈ 100% వాల్యూ నుంచి ఎంత పర్సెంట్ అనేది మనం ఎక్స్ట్రా కడుతున్నాము అప్పు తీసుకున్న దగ్గర అనేదే మనకి ఏంటి? వడ్డీ రేట్ అన్నమాట. ఎప్పుడు కానీ రేట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? పర్ 1 year అని అర్థం. ఆల్రైట్. సో దీన్ని ఇంకా మీరు అర్థమయ్యే విధంలో చెప్పాలి అంటే R% రేట్ పర్సెంటేజ్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ పర్ 1 year. అంటే 1 yearలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఫామ్ అవుతుందో దానిని ఒక పర్సెంటేజ్ లాగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 1 year, ఇట్ హ్యాస్ టు బి కంపేర్డ్ విత్ ప్రిన్సిపల్. ఎందుకు నేను ప్రిన్సిపల్ని ఎందుకు తీసుకుంటున్నాను డినామినేటర్లో అంటే ఈ రేట్ కేసులో అంటే ఈ పర్సెంటేజ్ కనుక్కునే ప్రాసెస్లో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ 1 year అనేది దేంతో కంపేర్ చేయబడాలి అంటే ప్రిన్సిపల్తోనే కంపేర్ చేయబడాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ అనేది 100%, దీని నుంచే మనం పర్సెంటేజ్ని తీసుకుంటాం. ఇంట్రెస్ట్ అనేది ఏంటి? ఈ 100%లో సర్టెన్ పర్సెంటేజ్ అనమాట. ఆల్రైట్, మనకు పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100%. ఆల్రైట్. సో రేట్ పర్సెంటేజ్ యొక్క ఫార్ములా ఏంటి డైరెక్ట్ గా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 1 year డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100%. మనకి పర్సెంటేజ్ లో కావాలి కాబట్టి. సో ఇవి మనకి బేసిక్ గా ఉండే టర్మ్స్. సో అసలు ఎలా మనం ఎక్స్ట్రా అమౌంట్ ని పే చేస్తున్నాము? 50,000 నేను తీసుకున్నాను అని అంటే దానిపైన ఎంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాలి?
ఆ వడ్డీ కట్టే విధానం అంటే ఆ వడ్డీని క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని బట్టి బేసిక్గా అది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా మనము చూస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం తీసుకున్న అసలు మీద సేమ్ అమౌంట్ ని మనం పే చేస్తే దాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సో నేను తీసుకున్న 50,000 పైన ఎవ్రీ ఇయర్ నేను 1000 పే చేశాను అనుకోండి. సో దాన్నే మనం ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఆల్రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే మనం పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో ఎలా అవుతుంది అసలు ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వచ్చే మాడ్యూల్స్ లో చూద్దాము. బట్ ఈ పర్టికులర్ మాడ్యూల్ వరకు మనం సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఫోకస్ చేద్దాం. సో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. పి అనేది ఏంటి ఇక్కడ 30,000 రూపీస్. అంటే నేను ఒక బ్యాంక్ నుంచి 30,000 రూపాయలు అప్పుగా తెచ్చుకున్నాను. ఏ ఇంట్రెస్ట్ అంటే 20% పర్ యానం అని ఇచ్చాడు క్లియర్ గా. అంటే రేట్ అనేది ఎప్పుడు కానీ ఒక సంవత్సరంకే మనము పరిగణలోకి తీసుకుంటాం. ఒక సంవత్సరానికి 20%. ఈ 20% దేని నుంచి మనము వడ్డీగా కడతాము అంటే దేని నుంచి? ఈ 100% వాల్యూ నుంచి, అంటే అసలు నుంచి. అంటే అసలు నుంచి ప్రతి సంవత్సరం 20% మనము వడ్డీగా కడతాము అని అర్థం. అలా ఎన్ని సంవత్సరాల తర్వాత మనం పే చేస్తాము అని అంటే 3 years తర్వాత మనము కంప్లీట్ గా పే చేద్దాం అనుకోండి. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటున్నాడు. అంటే తీసుకున్న అసలు పైన ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ నువ్వు కడతావు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఆల్రైట్. నేనేమని చెప్పాను? సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో ప్రతి సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ విల్ బి సేమ్. ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది సేమ్ ఉంటుంది. రైట్. సో ఫస్ట్ ఇయర్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ లో ఏమవుతుంది? ఒక సంవత్సరానికి 20%. ఈ 20% దేని నుంచి తీస్తాము? 30,000 నుంచి తీస్తాము. సో 20% ఆఫ్ 30,000. ఎప్పుడు ఇది? ఫస్ట్ ఇయర్ కి. ఎంత అవుతుంది 20% ఆఫ్ 30,000 అంటే? 6,000 అవుతుంది. సో మనకి టోటల్గా 3 years ఉన్నాయి కదా. అంటే సెకండ్ ఇయర్ కి ఏమవుతుంది? సేమ్, మళ్ళీ సేమ్ 20% ఆఫ్ 30,000 అవుతుంది. ఇప్పుడు కూడా 6,000. అండ్ థర్డ్ ఇయర్ కి ఏమవుతుంది? థర్డ్ ఇయర్ కూడా సేమ్ అండి. అసలు ఇది మారదు. 20% ఆఫ్ 30,000 ఏమవుతుంది ఇక్కడ? 6,000. సో 3 సంవత్సరాల తర్వాత ఫామ్ అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే 6,000 + 6,000 + 6,000 ఎంత అవుతుంది మనకి? 18,000 అవుతుంది. ఆల్రైట్. సో ఇలా మీరు 100 years ఇచ్చారనుకోండి. 100 years కి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి డైరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరం కూడా ఈ ఫామ్ అయ్యే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది సేమ్. ఎప్పుడు? సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో ప్రతి ఇయర్ ఫామ్ అయ్యే అమౌంట్ అనేది సేమ్. సో ఇప్పుడు ఒక సంవత్సరానికి 20% కాబట్టి 3 సంవత్సరాలకి ఏమవుతుంది డైరెక్ట్ గా అంటే 20 × 3. సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో డైరెక్ట్ గా మీరు ఏం రాయొచ్చు? 20 × 3 60% అవుతుంది 3 సంవత్సరాలకి ఇంట్రెస్ట్. ఈ 60% దేంట్లో అవుతుంది అంటే ఈ 30,000లో 60% డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ అవుతుంది 3 years కి. ఆల్రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 60% ఎలా రాస్తున్నాం అంటే RT% ఆఫ్ ప్రిన్సిపల్ చేస్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ ని మనం డైరెక్ట్ గా ఏమని రాస్తున్నాము? RT% ఆఫ్ ప్రిన్సిపల్ డైరెక్ట్ గా కనుక్కుంటున్నాము. RT అంటే ఏంటి ఇక్కడ? 20 × 3 60% ఆఫ్ ప్రిన్సిపల్ మనం కనుక్కుంటున్నాము. ప్రిన్సిపల్ అంటే ఎంత? 30,000. అవునా? సో 6 × 18 కాబట్టి డైరెక్ట్ గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? 18,000 వస్తుంది. సో ఇదంతా లేకుండా డైరెక్ట్ గా మనం ఎలా చేయొచ్చు? RT% ఆఫ్ P యూస్ చేసి డైరెక్ట్ గా మనం ఆన్సర్ రాబట్టవచ్చు. సో మీరు 100 years వరకు తీసుకోండి, సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇట్ డజంట్ చేంజ్. అర్థమవుతుంది? అందుకే దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సేమ్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమవుతుంది? అది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అవుతుంది అనేది నెక్స్ట్ మాడ్యూల్ లో నేను డిస్కస్ చేస్తాను క్లియర్ గా. ఆల్రైట్. ఇందాక నేను చెప్పాను కదా RT% ఆఫ్ P అనేది చెప్పాను. అసలు ఎలా వచ్చింది ఆ RT%? మనకు బేసిక్ గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనం చూసే ఉంటాము. PTR / 100 అని రాస్తూ ఉంటాం. అవునా? ఇక్కడ R/100 ఇస్ నథింగ్ బట్ R పర్సెంటేజ్ అన్నట్టే కదా. R/100 ఇస్ నథింగ్ బట్ R పర్సెంటేజ్ అన్నట్టే కదా. అంటే ఏంటి? సింప్లీ మనం RT% ఆఫ్ P కనుక్కుంటున్నట్టే కదా. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రైట్. సో ఇందాక ప్రాబ్లం ఏదైతే ఉందో, ప్రిన్సిపల్ అనేది 30,000, R అనేది 20% పర్ యానం, T అనేది 3 years. అప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అని అంటే 6 × 3 = 18,000 వచ్చింది. 18,000 మనకి ఇంట్రెస్ట్ వచ్చింది 3 years కి. ఒకవేళ ఇవి రెండు కూడా కాన్స్టెంట్ గా ఉన్నాయి అనుకోండి, P అండ్ R అనేవి రెండు కూడా కాన్స్టెంట్ గా ఉన్నాయి, అంటే స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ T అనేది 3 years నుంచి నేను 5 years చేశాను. T అనేది 5 years చేశాను. సో ఇప్పుడు T కి మరియు SI కి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి ఉండే సంబంధం ఏంటో అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నాను. ఇవి రెండు కూడా స్థిరం. కేవలం T అనేది పెరిగింది, 3 నుంచి 5కి పెరిగింది. 3 ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చింది? 18,000 వచ్చింది.
సో ఇప్పుడు టీ అనేది పెరిగినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? సింపుల్గా ఆర్ అండ్ టీ అంటే ఆర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్, అవునా? అంటే 20 × 5 అంటే 100% ఆఫ్ 30,000. సో టీ అనేది 5 years అయినప్పుడు ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే 100% ఆఫ్ ఎనీ వాల్యూ ఇస్ దట్ వాల్యూ ఇట్ సెల్ఫ్, అంటే 30,000 అవుతుంది, అవునా? అంటే టీ అనేది 3 years ఉన్నప్పుడు 18,000 ఉన్న సింపుల్ ఇంట్రెస్ట్ అనేది టీ అనేది 5 years అయినప్పుడు ఏమైంది? 30,000 అయింది. అంటే టైం అనేది పెరిగినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. ఎప్పుడు? పి అండ్ ఆర్ ఇవి రెండు కూడా స్థిరంగా ఉన్నప్పుడు. వీటిని మనం ఏం డిస్టర్బ్ చేయలేదు కదా, పి అండ్ ఆర్ అనేవి స్థిరంగా ఉన్నప్పుడు. సో దీని నుంచి మనకు వచ్చే కన్క్లూజన్ ఏంటి అంటే టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. కాలం అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఎప్పుడు అంటే పి అండ్ ఆర్ అనేవి కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు. ఇది కన్క్లూజన్ 1. ఇంకో కన్క్లూజన్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని కాన్స్టెంట్ గా ఉంచాం కదా, ఇప్పుడు సమ్ అదర్ 2 రెండింటిని కూడా మనం స్థిరంగా ఉంచుదాం. ఇప్పుడు ఆర్ అండ్ టీ ఇవి రెండు కూడా స్థిరంగా ఉన్నాయి. సో పీని ఒకవేళ నేను పెంచుతున్నాను, పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు. పీని 30,000 నుంచి 50,000 చేస్తున్నాను. సో పి అనేది 30,000గా ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ 18,000 వచ్చింది. ఇప్పుడు 50,000 చేసినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఆర్ ఇంటూ టీ అంటే 20 × 3. దీంట్లో ఏ మార్పు లేదు, ఇవి రెండు కూడా అలాగే ఉంటున్నాయి. 20 × 3 అంటే 60% ఆఫ్ దిస్ న్యూ పీ వాల్యూ అంటే 50,000. ఎంత అవుతుంది ఇక్కడ? ఇది 30,000 అవుతుంది. చూడండి, అంటే ఇనిషియల్ గా ప్రిన్సిపల్ అనేది 30,000 ఉన్నప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 18,000 వచ్చింది. ఇప్పుడు అదే 50,000గా అయినప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. అంటే ప్రిన్సిపల్ అనేది పెరుగుతున్నప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎప్పుడు? ఆర్ అండ్ టీ ఇవి రెండు కూడా స్థిరంగా ఉన్నప్పుడు, రేట్ అండ్ టైం ఇవి రెండు కూడా స్థిరంగా ఉన్నప్పుడు. అండ్ మీరు ఈ రెండింటిని కూడా స్థిరంగా ఉంచారనుకోండి, ఈ రెండింటిని స్థిరంగా ఉంచి ఆర్ ని పెంచి కనుక చూసారనుకోండి, అప్పుడు మీరు ఏం రియలైజ్ అవుతారు? ఇన్ ద సేమ్ మేనర్ మీరు ఇలాగే చేస్తే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ఐ. ఎప్పుడు అనంటే పి అండ్ టీ ఇవి రెండు కూడా స్థిరంగా ఉన్నప్పుడు. సో ఈ మూడు కన్క్లూజన్స్ ను బట్టి మనం డైరెక్ట్ గా మళ్ళీ ఒకసారి లిస్ట్ డౌన్ చేస్తున్నాను. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పి అండ్ టీ అనేవి స్థిరంగా ఉన్నప్పుడు. T is directly proportional to SI ఎప్పుడు P and R ఇవి రెండు కూడా స్థిరంగా ఉన్నప్పుడు. P is directly proportional to SI ఎప్పుడు T and R ఇవి రెండు కూడా స్థిరంగా ఉన్నప్పుడు. సో ఈ మూడిని బట్టి మనం ఏం చేయొచ్చు అని ఏం రాయొచ్చు అని అంటే SI is directly proportional to PTR అని రాయొచ్చు. R అనేది పర్సెంటేజ్ కదా అండి, R అనేది ఎప్పుడు కూడా పర్సెంటేజ్ కదా. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఏమని రాయొచ్చు? PTR divided by 100 అని రాయొచ్చు. R అంటే R పర్సెంటేజ్ అని అర్థం. R divided by 100 రాస్తే SI is equal to PTR divided by 100. సో ఇలా వచ్చిందండి PTR divided by 100 అనేది ఫార్ములా. సో బేసిక్ మెథడ్ లో మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి చేయవచ్చు, లేదా సింపుల్ గా మీకు ఆల్రెడీ తెలుసు కదా RT% ఆఫ్ P, అంతే కదా. ఈ ఫార్ములా సారాంశం కూడా అంతే. RT% ఆఫ్ P అంటే మీరు కనుక్కుంటున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆల్రైట్, వాట్ ఆర్ ఆల్ యువర్ కన్క్లూజన్స్ గైస్? ఎప్పుడు కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో ప్రిన్సిపల్ అనేది ఏమవుతుంది? 100% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో ప్రిన్సిపల్ అనేది ఆల్వేస్ 100% అవుతుంది. ఆర్ పర్సెంటేజ్ కనుక్కునేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఆర్ పర్సెంటేజ్ కనుక్కునేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ 1 year కి ఎంత అవుతుందో కనుక్కొని ఆ 1 year యొక్క అమౌంట్ ని దేంతో కంపేర్ చేస్తారు మీరు అంటే ప్రిన్సిపల్ తో కంపేర్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ 1 year లో ఫామ్ అయిన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ లో అంటే తీసుకున్న అసలులో ఎంత శాతం అనేది కనుక్కుంటున్నారు. సో R% అంటే ఆల్వేస్ ఫర్ 1 year గైస్. ఇది మీరు కనుక్కున్నారు. అండ్ మోర్ ఓవర్ అమౌంట్ అంటే ఏంటో తెలుసుకున్నారు. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ తీసుకున్న అసలు అంటే ప్రిన్సిపల్ ప్లస్ మనము రిటర్న్ చేయాల్సినటువంటి వడ్డీ లేదా ఇంట్రెస్ట్. ఇది సింపుల్ కావచ్చు లేదా కాంపౌండ్ కావచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో వాడు మెన్షన్ చేసే పద్ధతిని బట్టి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ. సో ఐ హోప్ ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ క్లియర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఐ మిస్డ్ అవుట్ ఇస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్ కూడా సేమ్ అమౌంట్. సో ఎగ్జాంపుల్ చూడండి, హనూక్ ఉస్తాద్ దగ్గర తీసుకున్న అప్పు 50,000 రూపాయలు అయితే 15% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల తర్వాత హనూక్ చెల్లించాల్సిన బారు వడ్డీ ఎంత? సో గైస్ తీసుకున్న అప్పు ఎంత? ఇక్కడ 50,000 తీసుకున్నాడు అనుకోండి, ఇది ప్రిన్సిపల్. ఆల్రైట్, వడ్డీ రేట్ ఎంత ఇక్కడ? 15%. 3 సంవత్సరాలంట, అంటే ఒక సంవత్సరానికి 15% అంటే
మనకు అట్లా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 3 ఇయర్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి కూడా 15%, 15%, 15%. దీంట్లో ఏ మార్పు ఉండదు. సో 3 సంవత్సరాలకి ఏమవుతుంది? డైరెక్ట్ గా 15 ఇంటూ 3 అంటే 45% ఆఫ్ దేని నుంచి కనుక్కుంటాము? ప్రిన్సిపల్ 50,000. అంతేనా? సేమ్ నేను ఏం చేశాను? సింప్లీ RT% ఆఫ్ ప్రిన్సిపల్ కనుక్కున్నాను. ఇదేంటి మరి? ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సో మనం ఫైండ్ అవుట్ చేస్తే 5 ఇంటూ 5 25, 5 4 20, 22 అంటే ఏమవుతుంది మనకి? 22,500 అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. డైరెక్ట్ గా మీరు RT% ఆఫ్ ప్రిన్సిపల్ యూజ్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ని కనుక్కోవచ్చు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 3 years. లేదా మీరు ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటున్నాను అంటే అలా కూడా కనుక్కోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ P ఇంటూ T ఇంటూ R డివైడెడ్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ P వాల్యూ ఏంటి ఇక్కడ? 50,000 అండ్ T వాల్యూ ఏంటి? 3 years అండ్ R ఎంత? 15%. 15% కాబట్టి దాన్ని డివైడెడ్ బై 100 రాయాలి. సో 2 zeros గెటింగ్ క్యాన్సిల్డ్. ఇక్కడ 5 3 15, 15 ఇంటూ 15 225 అవుతుంది. అండ్ 2 zeros 22,500 సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆల్రైట్. సో ఏది బెటర్ దీంట్లో అంటే డైరెక్ట్ గా మనం RT% ఆఫ్ P మనం డైరెక్ట్ గా కనుక్కోగలిగితే అది మైండ్ లో మనం క్యాలిక్యులేట్ చేయగలం డైరెక్ట్ గా. సో R 15%, T అంటే 3 years, 15 ఇంటూ 3 అంటే 3 years కి 45% కాబట్టి 45% ఆఫ్ ప్రిన్సిపల్ 50,000. సో డైరెక్ట్ గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సెకండ్ ప్రాబ్లం చూడండి. కమల్ ఒక బ్యాంకు నుండి 75,000 రూపాయలు అప్పుగా తెచ్చుకొని 5 సంవత్సరాల తర్వాత బ్యాంకుకు 1,05,000 మొత్తం చెల్లించిన బ్యాంకు వసూలు చేసిన సాధారణ వడ్డీ రేటు శాతం ఎంత అంటున్నాడు. సాధారణ వడ్డీ అన్నా, బారు వడ్డీ అన్నా, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా సేమ్. ఆల్రైట్. సో బేసిక్ గా ఎంత తెచ్చుకున్నాడు బ్యాంక్ నుంచి అని అంటే 75,000ని తెచ్చుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత అంట. 5 సంవత్సరాల తర్వాత ఎంత పే చేశాడు బ్యాంకుకి అని అంటే 1,05,000. 1,05,000 పే చేశాడు. అంటే ఏంటి? మనం పే చేసేటప్పుడు ఏం చేస్తాము? ఇనిషియల్ గా తీసుకున్న అసలు పే చేస్తాము. అలాగే 5 సంవత్సరాలలో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ ని కూడా మనం పే చేస్తాం. అంటే ఈ 1,05,000లో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది. ప్రిన్సిపల్ అంటే ఇంతే కదా? అంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్. అండ్ ఈ అడిషనల్ అమౌంట్ ఏంటి? 5 సంవత్సరాలలో ఫామ్ అయినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 5 years. ఆల్రైట్. ఇదేంటి? ఇది కేవలం ప్రిన్సిపల్. మనం కనుక్కోవాల్సింది ఏంటి? సాధారణ వడ్డీ రేటు శాతం ఎంత అంటున్నాడు. వడ్డీ రేట్ అంటే ఏంటి? మనం కనుక్కోవాల్సింది కేవలం 1 year కి అంటే రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ మనం కనుక్కోవాల్సింది R% కనుక్కోవాలి. సో దానికన్నా ముందుగా మనం కనుక్కోవాల్సింది ఏంటి? R% కనుక్కోవాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫార్మ్డ్ ఇన్ 1 year మనకు తెలియాలి. డివైడెడ్ బై ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఆల్రెడీ తెలుసు ఎంత? 75,000. బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 1 year అనేది మనకి ఇంకా తెలియదు. అది మనం కనుక్కోవాలి. ఇంటూ 100% చేస్తే మనకు వచ్చేది R%. సో చూడండి, ఇది ఏంటి? 5 years తర్వాత ఫామ్ అయినటువంటి అమౌంట్. అంటే దీంట్లో ప్రిన్సిపల్ ఉంది, 5 years తర్వాత ఫామ్ అయినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ రెండింటిని కలిపితే మనకి 1,05,000. అంటే ఈ అమౌంట్ నుంచి అంటే 5 years తర్వాత ఫామ్ అయినటువంటి అమౌంట్ నుంచి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ని తీసేసాం అనుకోండి. ఈ టోటల్ నుంచి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ని తీసేసాం అనుకోండి, మనకు మిగిలేది ఇదే కదా. ఇదేంటండి? సింప్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 5 years. అవునా? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 5 years 5 సంవత్సరాల్లో ఫామ్ అయినటువంటి బారు వడ్డీ విలువ ఏమవుతుంది? 1,05,000, 1,05,000 మైనస్ 75,000. సో దీని నుంచి దీన్ని తీసేస్తున్నాం, మనకి ఇది మిగులుతుంది అంతే. 1,05,000 మైనస్ 75,000. సో మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 30,000 మిగులుతుంది. సో ఇదేంటి? ఇది కదా మనకి ఫైనల్ ఆన్సర్. మనకు రావాల్సింది ఏంటి ఇక్కడ? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 1 year మనకి రావాలి. సో 5 సంవత్సరాలకి 30,000 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 1 year ఏమవుతుంది? 1 year ఏమవుతుంది? సింపుల్ గా మనం ఏం చేయొచ్చు? 30,000 డివైడెడ్ బై 5 చేయొచ్చు. అవునా కదా? కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ లో మాత్రమే మనం ఇలా చేయగలం. ఎందుకు? ప్రతి సంవత్సరం కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ లో. సో 30,000 డివైడెడ్ బై 5 ఇస్ నథింగ్ బట్ 6,000. అంటే ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి అంటే బ్యాంక్ కి 6,000 పే చేయాలి. సో మనకు వచ్చేసింది కదా SI ఆఫ్ 1 year ఎంత? 6,000. సో మనకు కావాల్సింది R% కదా. R% ఇస్ నథింగ్ బట్ 6,000 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత అండి? 75,000. 75,000 ఇంటూ మనకు కావాల్సింది పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100%. సో 3 zeros గెటింగ్ క్యాన్సిల్డ్. 25 3 25 4. సో 3 2 6 అండ్ ఇక్కడ ఎంత అవుతుంది? 8% అవుతుంది. 8% ఏంటండి? సాధారణ వడ్డీ రేటు శాతం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్. ఇలా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇదేదో కంప్లీట్ గా రాసి ఉంది కదా, నాకు అర్థం కావట్లేదు అనుకోకూడదు. ఇలా ఇల్లస్ట్రేషన్స్ బట్టి మనం ఈజీగా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మొత్తం
10% బారు వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు 18,000 రూపాయలు అవుతుంది. రిపీటింగ్ అగైన్, ఏ మొత్తం అంటున్నాడు, అంటే అమౌంట్ అని కాదు. అంటే అమౌంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంది అని కాదు దాని అర్థం. ఏ మొత్తం అంటే ఇనిషియల్ గా తీసుకున్న ఏ మొత్తం బ్యాంకు నుంచి, అంటే ఇదేంటి, ఇది అసలు అని అర్థం. ఈ అసలు అనేది మనకి తెలీదు. 10% బారు వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకి ఎంత అవుతుందంట, తీసుకున్న అసలు అనేది 18,000 అవుతుందంట. అంటే ఇదేంటి, ఇది అమౌంట్. 5 సంవత్సరాల తర్వాత వాడు రిటర్న్ చేయవలసిన అమౌంట్. అంటే దీంట్లో ప్రిన్సిపల్ ఉంది, అంటే అసలు ఉంది, అండ్ 5 years లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఉంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 5 years. బారు వడ్డీ అన్నాడు కదా, సో ఈ రెండు కలిపితే 18,000. ఆల్రైట్, సో ఇనిషియల్ గా ప్రిన్సిపల్ ఎంత ఉందో నాకు తెలీదు, అండ్ 5 years ఉంది. 5 years తర్వాత ఎంత అవుతుంది అని అంటే 18,000 అవుతుంది. ఇది అమౌంట్. అంటే దీంట్లో ప్రిన్సిపల్ ఉంది 18,000లో, అండ్ ఈ 5 years లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రిన్సిపల్ అనేది ఆల్వేస్ 100% ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అనేది ఆల్వేస్ 100%. అది కాకుండా ఈ టోటల్ మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంది 5 years కి. ఇక్కడ ఏమంటున్నాడు, 1 సంవత్సరానికి 10% బారు వడ్డీ అంటున్నాడు. టోటల్ గా ఎన్ని సంవత్సరాల గడువు, 5 సంవత్సరాలు. అంటే టోటల్ ఎంత ఇక్కడ, ఆర్టీ పర్సెంటేజ్ అంటే 10 × 5 50%, అంటే 50% అవుతుంది. అంటే 100% ప్రిన్సిపల్, 50% 5 సంవత్సరాల్లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్. అంటే టోటల్ గా ఎంత అవుతుందంటే 100 + 50 150% కదా. 100 + 50 150% ఏంటిది అని అంటే అమౌంటే కదా. This 150% is your amount, which actually is equal to 18,000. మనకు కావాల్సింది ఏంటి, ఏ మొత్తం అంటున్నాడు, అంటే తీసుకున్న అసలు ఏంటో మనం కనుక్కోవాలి. అసలు మనకి తెలుసు కదా పర్సెంటేజెస్ లో 100% అని చెప్పేసి. 100% వాల్యూ ఎంత. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. పర్సెంటేజ్ 0 with 0 is going 5 3 times, 5 2 times, 3 6ల, సో 6,000 × 2 is nothing but 12,000. ఆల్రైట్, సో 12,000 తీసుకున్న అసలు అనేది, ఈ 12,000 అసలు అనేది 10% బారు వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకి ఎంత పే చేయాల్సి వస్తుంది టోటల్ గా అంటే 18,000గా అవుతుంది అనమాట. తీసుకున్నది 12,000 అయితే 5 సంవత్సరాలకి ఎంత పే చేయాల్సి వస్తుంది, 18,000 పే చేయాల్సి వస్తుంది. సో బేసిక్ మెథడ్ లో కూడా మీరు చేయొచ్చు. చేయాలి అని అనుకుంటే మనకు తెలుసు SI is nothing but P × T × R divided by 100. సో SI P వాల్యూ మనకు తెలుసా, P వాల్యూ అసలు అనేది మనకు తెలియదు, దాన్ని అలాగే ఉంచండి. T వాల్యూ ఎంత, 5 సంవత్సరాలు, ఇంటూ R అనేది ఎంత, 10% అంటే డివైడెడ్ బై 100 అని. సో SI is nothing but 0 with 0 is going 5/10 is nothing but 0.5 × P. ఇది SI అండి, ఇది SI. సో తీసుకున్న అసలు ప్లస్ ఈ వడ్డీ 5 years లో ఫామ్ అయినటువంటి వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. సో P ప్లస్ 0.5 P ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది, ఈ మొత్తం అవుతుంది, అమౌంట్ అవుతుంది, అంటే 18,000. అవునా, అంటే ఇది టోటల్ గా 1.5 P is nothing but 18,000 అవుతుంది. సో P వాల్యూ ఏంటి, 12,000 అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు, బట్ సింపుల్ ఏంటి అని అంటే మీరు ఫస్ట్ చేసిన మెథడ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ ప్రాబ్లం చూడండి, ఒక వ్యక్తి 3 వేరు స్కీములలో 5 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి మరియు 9 సంవత్సరాలకి వరుసగా 12%, 10% మరియు 20% సాధారణ వడ్డీ రేటు చొప్పున పెట్టుబడి పెడతాడు. 3 different schemes అండి, 3 different schemes. సో ఫస్ట్ స్కీమ్ దాన్ని P అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. P అనే స్కీమ్ 5 సంవత్సరాలకు పెట్టుబడి పెడతాడు. Q అనే స్కీమ్ 12 సంవత్సరాల వరకు, అండ్ R అనే స్కీమ్ 9 సంవత్సరాలకి పెట్టుబడి పెడతాడు. సో ఈ స్కీమ్ల యొక్క వరుసగా వడ్డీ రేట్లు ఇచ్చాడు ఇక్కడ. P అనేది 12% రేటు చొప్పున, Q అనే స్కీమ్ లో 10% వడ్డీ రేటు చొప్పున, R అనే స్కీమ్ లో 20% చొప్పున సాధారణ వడ్డీ రేటు చొప్పున పెట్టుబడి పెడతాడు. ప్రతి స్కీమ్ పూర్తయ్యాక వచ్చినటువంటి వడ్డీ అంట సమానం అంట, వడ్డీ అంట సమానం అంట. అయితే 3 స్కీములలో అతని పెట్టుబడుల నిష్పత్తి ఎంత. సో 3 different schemes అండి. సో దేంట్లో ఎంత పెట్టాడో మనకైతే తెలియదు. సో ఇది P అని అనుకుంటే ఇది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మనకైతే ఐడియా లేదు. P, Q అండ్ R ఈ మూడింటి యొక్క రేషియోనే మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ దాంట్లో పెట్టినటువంటి ఇదేమవుతుంది, అసలు ఈ పెట్టుబడి ఏమవుతుంది, అసలు P అనుకుంటే, సెకండ్ దాంట్లో పెట్టుబడి పెట్టింది Q అని అనుకుంటే, థర్డ్ దాంట్లో పెట్టుబడింది R అని అనుకుంటే, ఇది ఎన్ని సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి 12%, ఇది 12 సంవత్సరాలకి 10% ఒక్కో సంవత్సరానికి, ఇది 9 సంవత్సరాలకి ఒక్కో సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున. సో ఈ మూడింటి నుంచి వచ్చినటువంటి వడ్డీ అంట సమానం అంట, వడ్డీ అమౌంట్ అంట సమానం అంట. అంటే ఒక సంవత్సరానికి 12% అంటే 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 12 × 5 RT% ఆఫ్ దిస్ ప్రిన్సిపల్. అవునా, అంటే 60% ఆఫ్
60% ఆఫ్ దిస్ ప్రిన్సిపల్. ఇదేంటి ఫస్ట్ స్కీమ్ నుంచి వచ్చినటువంటి వడ్డీ, విచ్ ఈస్ ఈక్వల్ టు సెకండ్ దాని నుంచి వచ్చిన వడ్డీ ఏంటి 12 ఇంటూ 10 120 అంటే 120% ఆఫ్ సెకండ్ ప్రిన్సిపల్ ఇది. ఆల్ రైట్, క్యూ. థర్డ్ ఎంత అవుతుంది 20 ఇంటూ 9 అంటే 180% ఆఫ్ థర్డ్ స్కీమ్ ప్రిన్సిపల్ ఎంత ఆర్. ఈ మూడు వడ్డీలు కూడా మనం సమానం చేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్ మనం క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు కదా, అన్ని ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయంటే. సో పర్సెంటేజ్ గెటింగ్ క్యాన్సిల్. సో 60 1 time, 60 2 time, 60 3 times. సో P ఈజ్ టు 2Q ఈజ్ టు 3R. సో దీన్ని ఏంటండి P ఈజ్ టు Q ఈజ్ టు R రేషియోనే కదా మనం కనుక్కోవాల్సింది. మనకు ఫైనల్గా ఏమన్నాడు, ఆ స్కీమ్లో అతని యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. పెట్టుబడులు ఏమనుకున్నాం మనం PQR అని అనుకున్నాం. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి P ఈజ్ టు Q ఈజ్ టు R కదా. సో కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ P ఏం లేదు కాబట్టి 1 కాబట్టి 1 ఈజ్ టు Q పక్కన 2 ఉంది కాబట్టి 2 ఈజ్ టు R పక్కన 3 ఉంది కాబట్టి 3 అని రాస్తారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 అనేది Qని డివైడ్ చేస్తుంది. Q కావాలంటే ఏంటి ఈ 2ని ఇటు సైడ్ పంపించాలి, అవునా కదా. సో అప్పుడు ఏమవుతుంది 1/2 అవుతుంది. అలాగే R కావాలంటే 3ని ఇటు పంపించాలి కదా, అప్పుడు 1/3 అవుతుంది. సో మీరు ఉన్న ఈ ఫ్యాక్టర్స్ ని మీరు ఏం చేయాలి అంటే రెసిప్రొకేట్ చేయాలి. మనం ఫైనల్ రేషియో కనుక్కోవాలంటే P ఈజ్ టు Q ఈజ్ టు R వాల్యూ కనుక్కోవాలంటే రెసిప్రొకేట్ చేయండి ఉన్న వాల్యూస్ ని. సో 1/1 ఈజ్ టు 1/2 ఈజ్ టు 1/3. సో ఇక్కడ LCM మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఎంత అవుతుంది 6. సో LCM అనేది 6 అవుతుంది కాబట్టి ఈ LCM తో వీటన్నిటిని కూడా మల్టిప్లై చేయండి. ఎందుకు, వీటిని ప్రాపర్ రేషియోగా కన్వర్ట్ చేయడానికి. ఇప్పుడు ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కదా, వీటిని ప్రాపర్ రేషియో లాగా కన్వర్ట్ చేయాలి అంటే LCM తో మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది 6 ఈజ్ టు 3 ఈజ్ టు 2 అవుతుంది. ఈ నిష్పత్తిలో ఆ వ్యక్తి ఈ 3 స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టాడు. అంటే P అనే స్కీమ్ లో 6 భాగాలు పెడితే తన దగ్గర ఉన్న సొమ్ములో Q అనే దాంట్లో 3 భాగాలు, R అనే దాంట్లో 2 భాగాలు పెడతాడు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కొంత మొత్తం 2 సంవత్సరాలలో 1008 రూపాయలుగా మరియు 3.5 సంవత్సరాలకు 1164గా మారును. అయినా ఆ మొత్తము మరియు సాధారణ వడ్డీ రేటును కనుగొనము. సో ఇక్కడ మనం రెండు కనుక్కోవాలండి. ఏంటండి, ఒకటి మొత్తము అంటే ఆ మొత్తము అంటే దేన్ని రిఫర్ చేస్తున్నాడు, కొంత మొత్తం అంటే ఇనిషియల్ గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ ని రిఫర్ చేస్తున్నాడు, ఇక్కడ అసలుని రిఫర్ చేస్తున్నాడు, అమౌంట్ ని కాదు. అండ్ వడ్డీ రేట్ ని మనం కనుక్కోవాలి. సో మనం బేసిక్ వేలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొంత మొత్తం అంటున్నాడు అంటే ప్రిన్సిపల్ ఎంత అనేది మనకు తెలియదండి. బట్ ఈ మొత్తం అనేది 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతగా మారుతుందంట అంటే 1008 రూపాయలుగా మారుతుందంట. ఆల్రెడీ 2 years లో 1008 రూపాయలుగా మారుతుందంట. అంటే ఏంటి, దీంట్లో ఏముంది అంటే ప్రిన్సిపల్ ఉంది అండ్ ఈ 2 years లో ఫామ్ అయినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. SI ఫార్మ్డ్ ఇన్ 2 years ఉంది. ఈ రెండు కలిపితే అంటే ప్రిన్సిపల్ ప్లస్ SI ఫార్మ్డ్ ఇన్ 2 years కలిపితే ఎంత అవుతుంది 1008 రూపీస్ అవుతుంది అని అర్థం. ఇదే ప్రిన్సిపల్ అనేది ఫస్ట్ నుంచి 3.5 సంవత్సరాలకి ఎంత అవుతుందంట 1164 అవుతుందంట. అంటే ఇక్కడ నుంచి 3.5 సంవత్సరాలు కాదు, ఇదే మొత్తం అంట ఇక్కడ నుంచి 3.5 సంవత్సరాలకి, అంటే 3.5 years కి ఎంత అవుతుంది 1164 అవుతుంది. అంటే ఇది ఆల్రెడీ 1008, ఇది దీనికన్నా ఎక్కువ అవుతుంది. ఎంత అవుతుంది 1164 అవుతుంది. అంటే దీంట్లో ఏంటి, ఇది ప్రిన్సిపల్ అవునా కదా, ఇక్కడ వరకు ప్రిన్సిపల్, దీంట్లో ఏ మార్పు ఉండదు. సో ఈ ప్రిన్సిపల్ ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ నుంచి 3.5 years లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇదంతా అదే అవునా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 3.5 years ఉంటుంది అవునా. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, తీసుకున్నటువంటి అసలు మరియు సాధారణ వడ్డీలను కనుక్కోవాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదేంటి 1164 అనేది టోటల్ గా అమౌంట్, ఈ ప్రిన్సిపల్ ప్లస్ 3.5 years లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్. 1164 అనేది 3.5 సంవత్సరాలలో అంటే ఫస్ట్ నుంచి 3.5 సంవత్సరాల్లో ఫామ్ అయినటువంటి అమౌంట్ అవునా. సో దీంట్లో నుంచి ఈ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ 2 years లో ఫామ్ అయినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ని కనుక తీసేస్తే మనకి ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. సో దీంట్లో ఏంటి, ప్రిన్సిపల్ ఉంది, దీంట్లో ప్రిన్సిపల్ ఉంది అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 3.5 years ఉంది, 3.5 years ఉంది. సో దీంట్లో నుంచి దీన్ని తీసేస్తున్నా, దీంట్లో ఏముంది మరి, ప్రిన్సిపల్ ఉంది, 2 years లో ఫామ్ అయినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 2 years. ఒకవేళ మనం తీసేస్తే P with P is going, ఇక్కడ ఏం మిగులుతుంది SI 3.5 years మైనస్ SI 2 years అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 3.5 మైనస్ 2 ఏమవుతుంది 1.5 years అవుతుంది అవునా. అంటే ఈ మొత్తం నుంచి ఈ అమౌంట్ నుంచి అంటే 1164 నుంచి 1008 తీసేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్డ్ ఇన్ 1.5 years.
సో 1164 మైనస్ 1008 ఎంత అండి ఇది 156. సో ఇదేంటి మరి 1.5 సంవత్సరాలకి 156. ఒక సంవత్సరానికి ఏమవుతుంది అంటే 156 డివైడెడ్ బై 1.5. అవునా, ఈ పాయింట్ తీసేస్తే ఇట్ యాడ్స్ 0 ఓవర్ హియర్. ఇదేమవుతుంది 1.04. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ ఏమవుతుందండి 104 రూపాయలు అవుతుంది. 104 రూపాయలు అవుతుంది. అవునా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ ఎంత అవుతుంది 104 రూపాయలు అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు 1 ఇయర్ కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఫామ్ అయిందో అది అవసరం కదా. సో 104 రూపాయలు గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ప్రిన్సిపల్ ఎంతనో మనకి తెలియదు. ఆ ప్రిన్సిపల్ కి 2 సంవత్సరాలలో ఫామ్ అయినటువంటి వడ్డీ కలిపితే మనకి 1008గా మారుతుంది. సో చూడండి, ఒక సంవత్సరానికి 104 అని అంటే ఈ 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ యాడ్ అయ్యి ఉంటుంది అంటే 104 ఇంటూ 2. డైరెక్ట్ గా ఇంటూ 2 ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కి 104, సెకండ్ ఇయర్ కూడా 104 ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అది కాదు కేసు. సో డైరెక్ట్ గా మీరు ఎప్పుడు మల్టిప్లై చేయాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో మాత్రమే చేయాలి. ఒక సంవత్సరానికి 104 కాబట్టి 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది 208 అవుతుంది అని కేవలం మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో మాత్రమే రాయగలరు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కాదు. ఆల్రైట్, సో 2 ఇయర్స్ లో ఫామ్ అయిన ఇంట్రెస్ట్ ఏంటి అంటే 208. అంటే ప్రిన్సిపల్ కి 208 యాడ్ చేస్తే మనకి 1008 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి ప్రిన్సిపల్. అంటే 1008 నుంచి 208 తీసేస్తే మనకు వచ్చేది ప్రిన్సిపలే కదా. 1008 మైనస్ 208 ఎంత అవుతుంది 800 అనేది మనకి ఏమవుతుంది ప్రిన్సిపల్ అవుతుంది. అంటే తీసుకున్న అసలు అనేది ఏంటి ఇక్కడ 800. ఒక సంవత్సరం యొక్క ఇంట్రెస్ట్ ఏంటి 104. ఆల్రెడీ మనకి మొత్తం వచ్చేసింది, తీసుకున్న మొత్తం వచ్చేసింది 800. ఒక ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు సాధారణ వడ్డీ రేటు కనుక్కోవాలి. ఆల్రైట్, సో రేట్ పర్సెంటేజ్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఐ 1 ఇయర్ కి ఎంత అవుతుంది మనం ఆల్రెడీ చూసాము 104. ఇది ఆల్రెడీ మనకు వచ్చేసింది. డివైడెడ్ బై ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అండి 800. సో పర్సెంటేజ్ మనకు కావాలి కాబట్టి ఇంటూ 100%. సో 2 zeros 2 zeros 8 1 8 8 3 24 ఎంత అవుతుంది 13% అవుతుంది. ఆల్రైట్ గైస్, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ ఆన్సర్స్. ఈ ప్రాబ్లం చూడండి, ఒక మొత్తం 8620 రూపాయలు. ఈ మొత్తం అనేది 3 భాగాలుగా విభజించబడి ముగ్గురు వ్యక్తులు PQRలకు వరుసగా 1, 2 మరియు 3 సంవత్సరాలకు ముగ్గురికి 10% సాధారణ వడ్డీ రేటుతో అప్పుగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 8620ని 3 భాగాలుగా చేస్తున్నారు కరెక్టే, కానీ 3 సమాన భాగాలుగా కాదు. అంటే Pకి షేర్ ఎంత, Qకి ఎంత ఇచ్చారు, Rకి ఎంత ఇచ్చారు అనేది మనకి తెలియదు. అవునా, బట్ వాళ్ళ ముగ్గురికి ఇచ్చిన మొత్తం కలిపితే 8620, బట్ సమానంగా ఇవ్వలేదు అంటున్నాడు. సో డిఫరెంట్ అమౌంట్స్ ని నేను PQR, Pకి ఇచ్చిన అమౌంట్ ని P అనుకుంటున్నాను, Qకి ఇచ్చిన అమౌంట్ ని Q అనుకుంటున్నాను, Rకి ఇచ్చిన అమౌంట్ ని R అనుకుంటున్నాను. ఈ మూడింటిని యాడ్ చేస్తే మాత్రం అది 8620. సో Pకి సంబంధించి ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు Pకి అని అంటే 1 సంవత్సరం. అవునా, Qకి 2 years, Rకి 3 years. ఈ ముగ్గురికి కూడా ఇంట్రెస్ట్ అనేది సేమ్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే వారి వారి కాల వ్యవధుల తర్వాత అంటే Pకి 1 సంవత్సరం, Qకి 2 సంవత్సరాలు, Rకి 3 సంవత్సరాలు, ఈ కాల వ్యవధుల తర్వాత చెల్లించవలసిన మొత్తాలు సమానమైన అంటున్నాడు. ఇంతకుముందు ప్రాబ్లం మనం చూసిన దాంట్లో వడ్డీ సమానం, ఇక్కడ ఏంటి మొత్తాలు సమానం. అంటే అమౌంట్స్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్స్. ఈ ప్రిన్సిపల్స్ PQR అనే ప్రిన్సిపల్స్ అండ్ ఈ సంవత్సరాల తర్వాత ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్, ఇవి రెండు కలిపితే ఆ ముగ్గురికి కూడా వచ్చే అమౌంట్స్ అనేవి సమానం అంట. ఆల్రైట్, అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి, మొదట Pకి ఇవ్వబడిన మొత్తం ఎంత అంటే ఈ 8620లో Pకి ఎంత ఇచ్చారో మనం కనుక్కోవాలి. అంటే P వాల్యూ మనం కనుక్కుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ సంవత్సరము ఇంటూ R%. అవునా, సో R ఇంటూ T అంటే 10 ఇంటూ 1 అంటే 10% ఆఫ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ ఈ కేసులో P అంటే 10% ఆఫ్ P. ఆల్రైట్, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి 20% ఆఫ్ Q అవుతుంది. 20% ఆఫ్ Q అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 10 ఇంటూ 3 అంటే 30% ఆఫ్ R అవుతుంది. ఇదేనా వాడు చెప్పింది? రాంగ్. ఇలా చేస్తే రాంగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంట్రెస్ట్లు మనం ఈక్వేట్ చేస్తున్నాం, ఇంట్రెస్ట్లు కాదు మనకు చెప్పింది. మనకి ఏం చెప్పారు, అమౌంట్ ని ఈక్వేట్ చేయమని చెప్పాడు. అంటే అమౌంట్ అంటే ఏంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఫాండ్. అవునా, ప్రిన్సిపల్ అనేది ఆల్వేస్ 100%. ప్రిన్సిపల్ అనేది ఆల్వేస్ 100%. అంటే P అనేది ఆల్రెడీ ఉంది, దానిపైన మళ్ళీ 10% ఆఫ్ P అనేది ఇంట్రెస్ట్. దాన్ని మనం డైరెక్ట్ గా ఎలా రాయొచ్చు 110% ఆఫ్ P అని రాయొచ్చా లేదా? అవునా, సో ప్రిన్సిపల్ అనేది 100%,
ఇంట్రెస్ట్ అనేది 10%, అంటే 110% ఆఫ్ పి అనేది ఏమవుతుంది ఇక్కడ అమౌంట్ అవుతుంది. ఏ కేసులో? పి కేసులో. నెక్స్ట్ క్యూ కేసులో ఆల్రెడీ 100% ఉంది ప్రిన్సిపల్, మళ్ళీ ఇక్కడ 10 into 2 అంటే 20%, అంటే 100% ప్లస్ 20% అంటే 120% ఆఫ్ క్యూ అనేది క్యూ కేసులో అమౌంట్ అవుతుంది. 2 years లో ఫామ్ అయినటువంటి అమౌంట్ అవుతుంది. ఆర్ కేసులో అమౌంట్ ఏమవుతుంది? 10 into 3 అంటే ఇంట్రెస్ట్ అనేది 30% ఆఫ్ ఆర్, బట్ ఆల్రెడీ 100% మనకు ఉంది కదా ప్రిన్సిపల్. సో 100% ప్లస్ 30% అంటే 130% ఆఫ్ ఆర్ అనేది అమౌంట్ అవుతుంది. సో ఈ మూడు కూడా ఈక్వల్ అని అంటున్నాడు. సో పర్సెంటేజ్ గెటింగ్ క్యాన్సిల్, 0 0 0 is getting cancelled. ఇక్కడ ఏం మిగులుతుంది? 11p is equal to 12q is equal to 13r, రైట్? సో p is to q is to r అని రాస్తారు. 11 is to 12 is to 13 కాదు, ఇందాకే నేను చెప్పాను రెసిప్రోకల్స్ అవుతాయి. 1/11 is to 1/12 is to 1/13. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మూడింటి యొక్క ఎల్సిఎం 11 12 13 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఈ మూడింటి మల్టిప్లికేషనే. సో మల్టిప్లై చేయకుండా అలాగే ఉంచుతాను. ఈ మూడింటిని కూడా ఎల్సిఎం అయినటువంటి 11 12 13 తో మల్టిప్లై చేస్తే మనకి ప్రాపర్ రేషియోలాగా కన్వర్ట్ అవుతాయి. సో 1/11 ఇంటూ దిస్ మచ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 12 into 13 అంటే 156 ఈజ్ టు 1/12 ఇంటూ 11 into 12 into 13. 12 12 క్యాన్సిల్ అయిపోయి 11 into 13 అంటే 143 వస్తుంది. ఇక్కడ 13 అంటే 11 into 12 132 వస్తుంది. ఆల్రైట్, అంటే PQRA యొక్క డిస్ట్రిబ్యూటెడ్ ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే Pకి 156 భాగాలు ఇస్తే Qకి 143 భాగాలు మరియు Rకి 132 భాగాలు పంచడం జరిగింది ఈ 8620లో. మనకు కావాల్సింది ఏంటి? Pకి ఇవ్వబడినటువంటి మొత్తం ఎంత అంటున్నాడు. Pకి ఎన్ని భాగాలు ఇచ్చాం? మరి 156 భాగాలు ఇచ్చాం, అవునా? సో P యొక్క షేర్ ఏంటి అంటే 156 భాగాలు ఇచ్చాం. టోటల్ గా ఎంతకి 156 భాగాలు ఇచ్చాము అంటే ఈ టోటల్ 156 256 296 299 399 429 431 అంటే 431 భాగాలు అనుకుంటే ఇది మొత్తము. దాంట్లో 156 భాగాలు మనం పీకి ఇచ్చాం. సో ఈ వంతు అనేది దేంట్లో, ఈ ఫ్రాక్షన్ అనేది దేంట్లో అంటే ఈ టోటల్లో. కాబట్టి 8620లో 156 భాగాలు ఇచ్చాం మనం ఎవరికి? పీకి. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. 1 time 2 times here and 0 here. సో డైరెక్ట్ మల్టిప్లై చేయండి. 6 2 12 15 2 30 31 and over 0. సో P వాల్యూ ఏంటి? Pకి ఇవ్వబడినటువంటి మొత్తం ఏంటి అంటే ఈ 8620లో Pకి ఇవ్వబడింది 3120 రూపాయలు. ఆల్రైట్, సో ఏం లేదండి, ఇది వేరే కాన్సెప్ట్ అయితే అసలే కాదు. ఇది జస్ట్ మనం ఏదైతే మనము పర్సెంటేజ్ నేర్చుకున్నామో సేమ్ పర్సెంటేజ్ కాన్సెప్ట్ మనం అప్లై చేస్తున్నాము. ఆల్రైట్, సో ప్రాఫిట్ అండ్ లాస్ కేసులో మనం ఏమనుకున్నాము? కాస్ట్ ప్రైస్ ని 100% అనుకున్నాం కాబట్టి అది డినామినేటర్ లో ఉంది. ఆల్రైట్, నెక్స్ట్ డిస్కౌంట్ కేసులో మనం ఏమనుకున్నాము? మార్కెట్ ప్రైస్ ని 100% అనుకున్నాము కాబట్టి డిస్కౌంట్ కేసులో మార్కెట్ ప్రైస్ డినామినేటర్ లో ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో అంటే రేట్ మనం ఫైండ్ అవుట్ చేసేప్పుడు ఏది 100% అని చెప్పాను నేను? ప్రిన్సిపల్ అనేది 100% అని చెప్పాను కాబట్టి సో ప్రిన్సిపల్ అనేది డినామినేటర్ లో ఉంటుంది. పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు అంతే అండి. ఇది కేవలం పర్సెంటేజ్ కాన్సెప్టే, నథింగ్ న్యూ. ఆల్రైట్, సో కేవలం టర్మినాలజీ అనేది వేరవుతుంది. సో అది ఎలా మనము యూజ్ చేస్తున్నారో తెలుసుకుంటే సరిపోతుంది. సేమ్ కాన్సెప్ట్, నథింగ్ డిఫరెంట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.